వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. రియల్ ఎస్టేట్లో ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువ వినిపించేది ఫోర్త్ సిటీ. ఇంతకీ అసలు ఆ ఫోర్త్ సిటీ ఏంటి, అది ఎక్కడ ఉంది, అదేవిధంగా మనకి హెచ్ఎండిఏలేగా ఎఫ్సిడిఏ అని చెప్పేసి చాలా వినిపిస్తుంది. ఇంతకు అదేంటి? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా వినిపిస్తుంది ఈ ఫోర్త్ సిటీ అనేది. ఇంతకీ ఆ ఫోర్త్ సిటీ అంటే ఏంటి, అదేవిధంగా మనకి హెచ్ఎండిఏ లాగా ఎఫ్సిడిఏ అని చెప్పేసి చాలా వినిపిస్తుంది. ఇంతకు అదేంటి? ఫోర్త్ సిటీ అంటే మనకి ఇప్పుడు ఏదైతే ఫార్మసిటీ అనౌన్స్ అయ్యిందే లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో, కొత్త గవర్నమెంట్ వచ్చినాక దాన్ని చేంజ్ చేసి ఫోర్త్ సిటీ కింద కన్వర్ట్ చేశారు. సో పాత ఫార్మసిటీ ఏంటంటే ఇట్ వాస్ కంప్లీట్లీ మెడిసిన్స్, అంటే బయోమెడికల్ సైన్సెస్ బేస్ చేసి ఫార్మా కంపెనీస్ని, అంటే ఈకో బేస్డ్ ఫార్మా కంపెనీస్ని తీసుకొని రావాలనుకున్నారు. కానీ కొత్త గవర్నమెంట్ వచ్చాక ఏంటంటే అన్ని ఫార్మా కంపెనీస్ ఒకటే చోట ఉంటే పొల్యూషన్ పెరగొచ్చు అనే ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వాళ్ళు ఫోర్త్ సిటీ అని అనౌన్స్ చేశారు. ఇట్స్ టోటలీ అరౌండ్ సమ్ 19,000 to 20,000 acres ఉండే గవర్నమెంట్ దగ్గర ల్యాండ్. సో ఈ ఫోర్త్ సిటీ కూడా 4 డివిజన్గా మార్చారు. అంటే స్కిల్ డెవలప్మెంట్కి కొంచెం ల్యాండ్, ఏఐకి కొంచెం ల్యాండ్, ఫార్మాకి కొంచెం ల్యాండ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్కి కొంచెం ల్యాండ్, అట్లా డివైడ్ చేసేసి ప్లస్ మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ అంటే కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ యూజెస్కి కొంచెం స్పేస్ అలొకేట్ చేశారు. సో ఈ ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసి కూడా ఇప్పుడు మనకి 1 year అవుతుంది. అంటే గవర్నమెంట్, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయినాక అనౌన్స్ చేశారు ఇది. సో ఈ ఫోర్త్ సిటీ మన మధ్యలో అంతా ఇలా తిరుగుతూనే ఉంది, మోగుతూనే ఉంది, కానీ అక్కడ మనకు చూస్తే డెవలప్మెంట్స్ ఏం కనపడట్లేదు. సో రీసెంట్గా ఏం చేసిందంటే గవర్నమెంట్ జస్ట్ ఒక క్యాబినెట్ మీటింగ్లో అనౌన్స్ చేశారు. అంటే ఇప్పుడు మనకి సిటీ అవుట్స్కర్ట్స్లో హెచ్ఎండిఏ, అంటే సిటీ ఎక్స్పాన్షన్కి హెచ్ఎండిఏ ఎలా అయితే లాంచ్ అయిందో, ఎఫ్సిడిఏ అని ఒక అథారిటీ, అంటే ఒక డెవలప్మెంట్ అథారిటీని అనౌన్స్ చేశారు. ఎఫ్సిడిఏ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. హెచ్ఎండిఏ ఇస్ హైదరాబాద్ మెట్రోపాలిటన్, ఇదేంటంటే ఫ్యూచర్ సిటీ. సో ఈ ఫ్యూచర్ సిటీని ఫోర్త్ సిటీ కూడా అంటున్నారు. అంటే మనకి సికింద్రాబాద్, సైబరాబాద్ అలాగనే ఈ ఫ్యూచర్ సిటీ సపోజ్ టు బి అవర్ ఫోర్త్ సిటీ. సో ఈ ఫోర్త్ సిటీని డిలే లేకుండా, నాట్ టు గెట్ డిలేడ్ అనేసి ఒక సపరేట్ అథారిటీ బాడీని క్రియేట్ చేశారు. క్రియేట్ చేయటము ప్లస్ హెచ్ఎండిఏ నుంచి ఒక 90 ఎంప్లాయీస్ని దీంట్లోకి భర్తీ చేయటము జరిగింది. ఇది ఎందుకు అంటే టు జస్ట్ స్పీడ్ అప్ ద వర్క్ ఆఫ్ ద ఫ్యూచర్ సిటీ. సో ఈ ఫ్యూచర్ సిటీ అంటే ల్యాండ్ అలికేటెడ్ ఉంది. సో వై డూ దే నీడ్ స్పెషల్ బాడీ అనుకుంటారు జనాలు. కానీ స్పెషల్ బాడీ వల్ల మనకి ఏంటంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ తయారైపోతుంది. అంటే మెట్రో యాక్సెస్, రోడ్ యాక్సెస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇలాంటి వర్క్స్ మీద ఇప్పుడు ఫోకస్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మనకి అక్కడంతా 6-liner రోడ్స్ అయితే ఆన్ ద వేలో ఉంది, అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. రోడ్ వైడనింగ్, రోడ్ పని చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ ఏంటంటే ఈ రోడ్స్ని RRRతో కనెక్ట్ చేయాలి. ఓకే, సో దీని మీద నౌ దే విల్ స్టార్ట్ ఫోకసింగ్ అలాంగ్ విత్ ల్యాండ్ అలికేషన్. ఇప్పుడు స్టేడియంస్ ఉన్నాయి, స్టేడియంస్ అంటే ఒక క్రికెట్ స్టేడియం తీసుకొని రావాలనుకుంటున్నారు. సో దే ఆర్ ఇన్ టాక్స్ విత్ BCCI. ఓకే, అలాగనే AI అండ్ టెక్ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ మనకు వచ్చేది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే. సో దానికి ఒక R&D డిపార్ట్మెంట్ని సెట్ చేస్తున్నారు. సిమిలర్లీ ఈజ్ విత్ లైఫ్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్ అంటే నథింగ్ బట్ ఫార్మా కంపెనీ. ఇది ఎలా చేస్తున్నారంటే విత్ కంప్లీట్లీ రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే కంప్లీట్లీ సోలార్ బేస్డ్, వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్, బయోగ్యాసెస్ తయారు చేస్తారు. లోపలికి కూడా ఫోర్త్ సిటీలో అంటే గవర్నమెంట్ ప్లానింగ్ అలా చేస్తున్నారు. ఇండివిజువల్ వెహికల్స్ కాకుండా వాళ్ళ స్పెషల్ కేటగిరీ వెహికల్స్, అంటే లైక్ సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే లోపల మూవ్మెంట్ అలౌడ్ ఉంటుంది. అంటే కంప్లీట్లీ జీరో కార్బన్. సో ఆ ఏరియాని ప్రొటెక్ట్ చేయటము. దీని ముందు ఒక వీడియోలో నేను చెప్పాను, శ్రీశైలం హైవే అంటే మనకి మాక్సిమం ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో ఇప్పుడు మనకి ఫోర్త్ సిటీ అంటే కూడా శ్రీశైలం హైవే దగ్గర. దిస్ ఈజ్ ఇన్ శ్రీశైలం హైవే. ముచర్ల ఫార్మసిటీ ఏదైతే ఉందో, ఫోర్త్ సిటీ ఇస్ నథింగ్ బట్ ద ల్యాండ్ అలికేటెడ్ టు ముచర్ల ఫార్మసిటీని కొత్త గవర్నమెంట్ ఫోర్త్ సిటీగా కన్వర్ట్ చేశారు. సో ఇదంతా ఎన్ని ఎకరాలలో ఉంటుంది అనుకోవచ్చు మనం? ఫార్మసిటీ వాజ్ ఇన్ అరౌండ్ 20,000 acres. కానీ ఇప్పుడు ఫోర్త్ సిటీ నేను ఏదైతే అనౌన్స్ చేశారో దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ 30,000 acres. గవర్నమెంట్ ఈజ్ అలొకేటింగ్ 30,000
ఏకర్స్. ఆల్రెడీ మనకి 20,000 ఏకర్స్ అలొకేషన్ అయ్యి మనకి ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి పెట్టారు. నెక్స్ట్ ఒక 10,000 ఏకర్స్ కూడా ఇప్పుడు వెరీ సూన్ దే విల్ స్టార్ట్ అక్వైరింగ్. ఓకే. సో ఇది ఒక పెద్ద మ్యాసివ్ సిటీ లాగానే ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకి గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఎలా అవుతుందో మైట్ బి ఇన్ నియర్ ఫ్యూచర్ అంటే ఇట్ విల్ టేక్ మినిమం 10 to 15 years. ఇక్కడ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ సినిమాటిక్ థింగ్స్. ఏ సిటీ అయినా, ఏ టౌన్ అయినా, ఏ ప్లేస్ అయినా గ్రో అవ్వాలంటే చాలా ప్లాన్డ్ గా గ్రో అవ్వాలి. సో ఇది కూడా మనకి 10 to 15 years మినిమం పడుతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మినిమం టైం. బట్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో అయితే స్టార్ట్ చేస్తారు, చేయాలి. 2050లో కంప్లీట్ అవ్వాలి అనే ఫోకస్ అయితే ఉంది. బట్ వీ కెనాట్ ఛాలెంజ్ సిచ్యువేషన్స్ కానీ టైం వీ కెనాట్ ఛాలెంజ్. శ్రీమంతుడు సినిమా లాగా డైరెక్ట్ ఇట్లే అయిపోదు అన్నమాట. ఏది ఇలా అవ్వదు. ఎందుకంటే గత గవర్నమెంట్ లో ఫార్మసిటీ వాళ్ళు 10 years ఉన్నా కూడా ఫార్మసిటీని పెద్దగా ఏమి చేయలేకపోయారు. ఓకే, ల్యాండ్ అక్విజిషన్ అంటే ల్యాండ్ అక్విజిషన్ ఇస్ ఎ మేజర్ టాస్క్ అనుకోండి. ల్యాండ్ అక్విజిషన్ అయితే చేశారు కానీ ఫర్దర్ గా వాళ్ళు ఏం చేయలేకపోయారు. సో ఇప్పుడు మనకి ల్యాండ్ ఆల్రెడీ అక్వైర్డ్ ఉంది కాబట్టి కొంచెం స్పీడప్ అయితే అవ్వచ్చు. బట్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే ద ఇన్వెస్టర్స్. వీ హ్యావ్ టు ఫైండ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సో ఆ ఇన్వెస్టర్ మాడ్యూల్ అన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ సెట్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఛాలెంజ్ టు ద గవర్నమెంట్. కానీ ఇది అయితే మాత్రం ఇది నిజంగానే మనకి హైదరాబాద్, సైబరాబాద్ లాంటిది ఒక సిటీ ఫామ్ అయిపోతుంది. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ ప్రస్తుతం ఉన్న మన 4th సిటీ నుంచి మనకి ప్రతి సైడ్ ఆఫ్ హైదరాబాద్ కి కనెక్టివిటీ రోడ్స్ కూడా తయారు చేస్తున్నారు. సో ఈ రోడ్స్ కూడా తయారయ్యింది అంటే కనెక్టివిటీ పార్ట్ ఆల్సో విల్ బి ఈజీ ఫర్ దిస్. ఆల్రెడీ మనకి హైదరాబాద్ ఓఆర్ఆర్ కానుకొని మనకి శ్రీశైలం హైవే ఉంది. ఎందుకంటే మనం exit 14 లో దిగినా, exit 15 లో దిగినా వి విల్ బి గోయింగ్ టువర్డ్స్ మహేశ్వరం. అండ్ మనం ఈ శ్రీశైలం హైవేని టచ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ RRR కి కూడా స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా మనకి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది టువర్డ్స్ రూరల్ ఏరియాస్ అండ్ సిటీ ఆర్ ద ప్లాంట్ సిటీ అనొచ్చు. సో అంటే ఇదంతా అయ్యేసరికి మాకు ల్యాండ్ రేట్స్ కూడా చాలా పెరిగిపోతాయి అన్నమాట ఇంకా అక్కడ. అవునండి, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ల్యాండ్ రైట్స్ అంటే వెన్ ఫార్మసిటీ లేదు, రద్దు అన్నప్పుడు మాత్రం శ్రీశైలం హైవేలో రీసేల్ మార్కెట్ కూడా లేకుండే. కానీ ఇప్పుడు ఇఫ్ యు సీ నౌ ద ప్రెసెంట్ సినారియో, మనకి ఇప్పుడు అక్కడ 20-25,000 వరకు అయితే మనకు ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి గజం. కానీ ఇప్పుడు ఇంత అనౌన్స్మెంట్స్ ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వటం, ప్రోగ్రెస్ స్టార్ట్ అయ్యిందంటే మాత్రం మనకు అది వెరీ సూన్ 40,000 to 50,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.